నమస్తే. ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించడంతో ప్రధానంగా ఏపీ రాజధాని అమరావతికి పట్టిన గ్రహణం వీడింది. గత 5 ఏళ్లుగా పాడుపడిన నిర్మాణాల బూజును అధికారులు దులుపుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఈ 5 ఏళ్ల కాలాన్ని వృధా చేయగా ఆ నష్టాన్ని పూడ్చే పనిలో ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్న సమయంలో చేపట్టి జగన్ కారణంగా మధ్యలోనే ఆగిపోయిన పనులను వేగవంతం చేస్తున్నారు. ఎంత వీలైతే అంత త్వరగా అమరావతిని కలకలలాడేలా నివాసయోగ్యంగా మార్చాలనే నిశ్చయంతో చంద్రబాబు ముందుకు పోతున్నారు. 2019కి ముందు టీడీపీ ఉన్న సమయంలో అమరావతిలో వివిధ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు విభాగాలకు భూములు కేటాయించారు. రెండోసారి కూడా చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఉంటే ఈ పాటికి అక్కడ ఆయా సంస్థల భవనాలు కనిపించి ఉండేవి. ఇప్పుడు ఆయా భూముల్లో నిర్మాణాలు ప్రారంభించేలా సిఆర్డీఏ అధికారులు కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు చేస్తున్నారు. పురపాలక మంత్రి నారాయణ ఇటీవలే సిఆర్డీఏ కమిషనర్గా నియమితులైన కాటమనేని భాస్కర్ ఆధ్వర్యంలో అమరావతి పూర్వ వైభవానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో అధికారంలో ఉన్నప్పుడు అమరావతిలో ఆర్థిక కార్యకలాపాలు జనావాసాలు పెంచడం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళింది. అందులో భాగంగా 130 ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలకు అప్పట్లో 1135.49 ఎకరాల భూముల్ని కేటాయించింది. కొన్నిటికి ఉచితంగాను, పలు సంస్థలకు 33-60 ఏళ్ల వరకు లీజ్ ప్రాతిపదికన తక్కువ ధరకు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో సివిల్ సప్లై ఇన్స్టిట్యూట్, ఎఫ్సిఐ, ఆర్బీఐ, ఐఓసి, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్ఐడి, సిఐటిడి, పోస్టల్ శాఖ, కేంద్రీయ విద్యాలయ, కాగ్, భారత్ వాతావరణ పరిశోధనా కేంద్రం, సెంట్రల్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, బీపీసీఎల్, యూబీఐ, ఎస్బీఐ తదితర వాటికి భూములు కేటాయించారు. మొత్తంగా 24 కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఒకటే ఒప్పందం జరిగింది. ఒక్క విభాగమే పనులు ప్రారంభించింది. భూములిచ్చిన 18 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో 5 సంస్థలే సిఆర్డీఏతో ఒప్పందం చేసుకుని ఒక సంస్థ మాత్రమే నిర్మాణం చేపట్టింది. ఇలా గతంలో భూములు తీసుకున్న సంస్థలు తమ కార్యకలాపాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలని సిఆర్డీఏ అధికారులు ఫోన్లో సంప్రదింపులు చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్న ఈ ప్రయత్నాలు ఫలించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అమరావతిలో నెలకొల్పితే అమరావతి రాజధాని నివాసయోగ్య నగరంగా మారుతుంది. ఉద్యోగుల రాకతో నివాసాలకు మంచి గిరాకీ పెరుగుతోంది. దీనివల్ల ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వీటికి అనుబంధంగా సూపర్ మార్కెట్లు, పరిశ్రమలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుకు పోతేనే భవిష్యత్తులో బంగారు అమరావతికి బాటలు పడతాయి.